ఫ్రెండ్స్, ఈ వీడియోలో 200 ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదించాను. ఏవైతే మనకి రోజువారీ హెల్ప్ అవుతాయో అటువంటి సెంటెన్సెస్ని మాత్రమే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఈ 200 ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ని కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్లో మీరు మాట్లాడడానికి మీకు ఒక దారి ఏర్పడుతున్నట్లే. ఆ 200 సెంటెన్సెస్ ఏవో ఒకసారి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా స్క్రీన్ మీద గమనించండి. నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని ఇంగ్లీష్లో హౌ ఆర్ యు అని అంటారు. నాకు కాఫీ కావాలి అని అడగాలనంటే ఐ వాంట్ కాఫీ అని ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది. మనం రేపు వెళ్దాం, లెట్ us గో టుమారో అనాల్సి ఉంటుంది. అలానే నేను బిజీగా ఉన్నాను అని చెప్పాలంటే ఐ యామ్ బిజీ అని చెప్పాలి ఇంగ్లీష్లో. ఆమె చాలా అందంగా ఉంది, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నీవేం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్. నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఇది నీది కాదు అని చెప్పాలి అని అంటే దిస్ ఈజ్ నాట్ యువర్స్ అని చెప్పాలి. ఇక్కడ కూర్చో, సిట్ హియర్. పని అయిపోయింది, ద వర్క్ ఈజ్ డన్. చాలా ఆలస్యమైంది, ఇట్స్ టూ లేట్. దయచేసి నన్ను క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇక్కడ వేచి ఉండండి అని చెప్పాలి అని అంటే వెయిట్ హియర్ అని చెప్పాలి. నేను వెంటనే వస్తాను అని చెప్పాలి అని అంటే ఐ విల్ కమ్ సూన్. మీరు చాలా మంచి వ్యక్తి, యు ఆర్ ఎ వెరీ గుడ్ పర్సన్. ముందుకు సాగండి, గో అహెడ్. ఇది నా ఫోన్, దిస్ ఈజ్ మై ఫోన్. ఇది ఎంత ధర, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్. దీని ధర ఎంత అన్నప్పుడు కూడా వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ అని చెప్పవచ్చు. అలానే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ అని కూడా చెప్పవచ్చు. నీకు కావాలా, లేదా ఇది నీకు కావాలా, డు యు వాంట్ ఇట్. వద్దు, ధన్యవాదాలు, నో థ్యాంక్ యూ, లేదా నో థ్యాంక్స్ అని కూడా చెప్పవచ్చు. ఇది చాలా బాగుంది, దిస్ ఈజ్ వెరీ నైస్. ఇక్కడ రా, కమ్ హియర్. ఇక్కడికి రా అని అంటాం కదా, అటువంటి సందర్భాల్లో కమ్ హియర్ అని పిలుస్తాం. బయట చలి ఉంది, ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్. దయచేసి టీవీ ఆఫ్ చేయండి, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ, లేదా ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద టీవీ అని కూడా చెప్పవచ్చు. నీవు నాకు అర్థమవుతున్నావు, లేదా నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పాలంటే ఐ అండర్స్టాండ్ యూ. తినడానికి ఏముంది, వాట్ ఈస్ దేర్ టు ఈట్. మనం సినిమాకి వెళ్దాం, లెట్ us గో టు ద మూవీ. ఇది నాది, దిస్ ఈజ్ మైన్. ఇది నా పొరపాటు, ఇట్ ఈజ్ మై మిస్టేక్, లేదా ఇట్స్ మై మిస్టేక్ అని కూడా చెప్పవచ్చు. మళ్ళీ చెప్పు, సే ఇట్ అగైన్. నీ పనేమిటి, వాట్ ఈజ్ యువర్ జాబ్. ఆమె నన్ను చూస్తుంది, షీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. మీరు నాకు సహాయం చేశారు, యూ హెల్ప్డ్ మీ. చాలా రోజులయ్యాయి, ఇట్స్ బీన్ మెనీ డేస్. ఇక్కడ ఆపండి, స్టాప్ హియర్. ఇది మీకు కావాలి కాదు, యూ వాంట్ దిస్ రైట్. నాకు నిద్ర వస్తుంది, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. ఇది నాకు నచ్చలేదు, ఐ డిడ్ంట్ లైక్ దిస్. అతను నాకు స్నేహితుడు, హీఈస్ మై ఫ్రెండ్. ఇది నీ తప్పు కాదు, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, లేదా ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. నీ పేరేమిటి, వాట్ ఈస్ యువర్ నేమ్. నా పేరు రవి, మై నేమ్ ఈస్ రవి. వద్దు, నేను తీసుకోను, నో ఐ వోంట్ టేక్ ఇట్. ఆ మాట మళ్ళీ చెప్పు, సే దట్ వర్డ్ అగైన్. ఇది నా ఫోన్ కాదు, దిస్ ఈజ్ నాట్ మై ఫోన్. నీవు ఎలా వచ్చావు, హౌ డిడ్ యూ కమ్. వాన పడుతుంది, ఇట్స్ రైనింగ్. ఒకవేళ బయట వర్షం పడుతుంది అనుకోండి, ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ అని చెప్పాల్సి ఉంటుంది. నీకేమైనా కావాలా, డు యు వాంట్ ఎనీథింగ్. ఆలోచించు, లేదా దాని గురించి ఆలోచించు, థింక్ అబౌట్ ఇట్. ఇది సరి అయిన సమయం కాదు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఆమె పని చేస్తుంది, షీ ఈజ్ వర్కింగ్. నేను నీతో అంగీకరించను, ఐ డోంట్ అగ్రీ విత్ యూ.
అతను తినడం పూర్తి చేశాడు. హీ ఫినిష్డ్ ఈటింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ నౌ? మీరు టైం చూసారా? డిడ్ యూ చెక్ ద టైం? నేను గర్విస్తున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్. ఆమె చాలా తెలివిగా ఉంది. షీఈస్ వెరీ స్మార్ట్. ఇది నన్ను గందరగోళంలో పడేసింది. దిస్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ మీ లేదా దిస్ కన్ఫ్యూజ్డ్ మీ. అతను ఎందుకు నన్ను చూస్తున్నాడు? వై ఈజ్ హీ లుకింగ్ ఎట్ మీ? నువ్వు చాలా ఆలస్యం చేశావు. యు ఆర్ టూ లేట్. ఇది నాకు ఇష్టం కాదు లేదా ఇది నేను ఇష్టపడను. ఐ డోంట్ లైక్ దిస్. ఇది ఎలా వాడాలి? హౌ టు యూజ్ దిస్ లేదా హౌ డు యూజ్ దిస్. నేను అతనికి ఫోన్ చేస్తాను. ఐ కాల్డ్ హిమ్. ఆమె బాగా మాట్లాడుతుంది. షీ స్పీక్స్ వెల్. మీరు నన్ను మర్చిపోయారా? డిడ్ యూ ఫార్గెట్ మీ? నువ్వు చాలా బిజీగా ఉన్నావు. యు ఆర్ వెరీ బిజీ. ఇది నిజమేనా? ఈజ్ దిస్ ట్రూ? నేను ఇక్కడ పని చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ హియర్. మీరు నన్ను ఆహ్వానించలేదు. యూ డిడ్ నాట్ ఇన్వైట్ మీ ఆర్ యూ డిడింట్ ఇన్వైట్ మీ. ఇది నాకు తెలియదు. ఐ డోంట్ నో దిస్. మీరేం చెప్తున్నారు? వాట్ ఆర్ యూ సేయింగ్? నేను ఇంటికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ హోమ్. ఐఎమ్ గోయింగ్ టు వాడకూడదు. ఐఎమ్ గోయింగ్ హోమ్ అని చెప్పాలి. మనం కలిసి మాట్లాడాలి. వీ షుడ్ టాక్ టుగెదర్. ఇది చాలా అవసరం. దిస్ ఈజ్ వెరీ నెసెసరీ. నువ్వు బాగా చదువుతున్నావు. యు ఆర్ స్టడీయింగ్ వెల్. ఇది ఎవరిది? హూస్ ఈజ్ దిస్? ఆమె నన్ను పిలిచింది. షీ కాల్డ్ మీ. అతను ఏం చెప్పాడు? వాట్ డిడ్ హీ సే? మీరు నన్ను మోసగించలేదు కదా. యూ డిడ్ంట్ చీట్ మీ, రైట్? ఇది నాకు కావాలి లేదా నాకు ఇది కావాలి. ఐ నీడ్ దిస్. నేను అర్థం చేసుకున్నాను. ఐ అండర్స్టూడ్. ఇక్కడికి ఎలా వచ్చారు? హౌ డిడ్ యూ కమ్ హియర్? మీరు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యూ? ఇది పని చేయడం లేదు. దిస్ ఈజ్ నాట్ వర్కింగ్. మీరు ఫోన్ చేశారు కదా. యు మేడ్ ద కాల్, రైట్? ఈరోజు నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టుడే. ఇది చాలా ముఖ్యమైన విషయం. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. మీరే కారణం. యు ఆర్ ద రీజన్. ఆమె చాలా మాట్లాడుతుంది. షీ టాక్స్ ఎ లాట్. నేను భయపడుతున్నాను. ఐఎమ్ స్కేర్డ్. నేను నిన్ను గుర్తుంచుకున్నాను. ఐ రిమెంబర్ యూ. దాని గురించి మర్చిపో. ఫర్గెట్ అబౌట్ దట్. ఆమె నాకు సహాయం చేసింది. షీ హెల్ప్డ్ మీ. నువ్వు చాలా బుద్ధిగా ఉన్నావు. యు ఆర్ వెరీ క్యూట్. ఆమెను గౌరవించు. రెస్పెక్ట్ హర్. నాకు సమాధానం చెప్పండి. గివ్ మీ ద ఆన్సర్. ఇది నాకు అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ దిస్. ఇది చాలదు. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇది చివరి అవకాశం. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. మీరు విజయం సాధించాలి. యూ షుడ్ సక్సీడ్. పరీక్షలు ఎప్పుడు? వెన్ ఆర్ ద ఎగ్జామ్స్? చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూశాను. ఐ సా యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఇది నాకు బాగా నచ్చింది. ఐ రియల్లీ లైక్డ్ దిస్. ఆమె నన్ను ఆహ్వానించలేదు. షీ డిడ్ నాట్ ఇన్వైట్ మీ ఆర్ షీ డిడింట్ ఇన్వైట్ మీ. మీ పని అయిపోయిందా? ఈజ్ యువర్ వర్క్ డన్? ఇది ఎలా జరిగింది? హౌ డిడ్ దిస్ హ్యాపెన్? నేను ఇంట్లో లేను. ఐఎమ్ నాట్ ఎట్ హోమ్. వేచి ఉండండి, నేను వస్తున్నాను. వెయిట్, ఐఎమ్ కమింగ్. ఆమె కాల్ చేయండి. కాల్ హర్. మీరు నన్ను అర్థం చేసుకోరు. యు డోంట్ అండర్స్టాండ్ మీ. నేనేం జరిగింది? వాట్ హ్యాపెండ్ యెస్టర్డే? ఇది చాలా పెద్ద సమస్య. దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. యూ మిస్అండర్స్టూడ్ మీ. ఈ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. వాటర్ బాటిల్ ఎక్కడుంది? వేర్ ఈస్ ద వాటర్ బాటిల్? నీకు ఆకలిగా ఉందా? ఆర్ యు హంగ్రీ?
నేను ఇంటికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ హోమ్. పని ఇప్పుడే మొదలైంది. ద వర్క్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్. చాలా వేగంగా మాట్లాడవద్దు. డోంట్ స్పీక్ టూ ఫాస్ట్. ఆ విషయం గురించి మాట్లాడకండి. డోంట్ టాక్ అబౌట్ దట్. నాకు నీ సహాయం కావాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. నాకు తలనొప్పిగా ఉంది. ఐ హ్యావ్ ఎ హెడేక్. నాకు అతని పేరు తెలియదు. ఐ డోంట్ నో హిజ్ నేమ్. ఆమె మంచి వ్యక్తి కాదు. షీ ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్. ఇక్కడ ఎవ్వరూ లేరు. నో వన్ ఈజ్ హియర్. మీరు ఎప్పుడొచ్చారు? వెన్ డిడ్ యూ కమ్? నిన్న నువ్వు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ యెస్టర్డే? ఇది నిన్న జరిగింది. దిస్ హ్యాపెనడ్ యెస్టర్డే. ఇది మనం చేసిన తప్పు. దిస్ ఈజ్ అవర్ మిస్టేక్. ఎవరు వస్తున్నారు? హూ ఈస్ కమింగ్? ఆమె నన్ను పట్టించుకోలేదు. షీ డిడెంట్ కేర్ అబౌట్ మీ. నాకు మాట్లాడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్. అతన్ని పిలవండి. కాల్ హిమ్. చూసిన తర్వాత చెప్పు. టెల్ మీ ఆఫ్టర్ యూ సీ ఇట్. మీరు నన్ను గుర్తుపెట్టుకోలేదా? డిడ్ంట్ యూ రిమెంబర్ మీ? మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది. నైస్ టు సీ యూ. ఆమె మంచి సంగీతం వింటుంది. షీ లిజన్స్ టు గుడ్ మ్యూజిక్. ఈ విషయం మర్చిపో. ఫర్గెట్ దిస్ మ్యాటర్. ఇది నిజమయ్యే అవకాశం లేదు. దేర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఇట్ బికమింగ్ ట్రూ. చాలా తక్కువ సమయం ఉంది. వెరీ లిటిల్ టైమ్ ఇస్ లెఫ్ట్. వాడి గురించి మాట్లాడకు, లేదా అతని గురించి మాట్లాడకు. డోంట్ టాక్ అబౌట్ హిమ్. ఆమె నన్ను పట్టించుకుంది, ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంది, లేదా ఆమె నన్ను చూసుకుంది అని చెప్పాలి అని అంటే షీ కేర్డ్ ఫర్ మీ. నువ్వు నాకు అవసరం. ఐ నీడ్ యూ. నేను దానిని మర్చిపోలేను. ఐ కెన్ నాట్ ఫర్గెట్ దట్. మీరెప్పుడు వస్తారు? వెన్ విల్ యూ కమ్? ఈ పని మీకోసం కాదు. దిస్ వర్క్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఆయన ఎక్కడ ఉన్నారు, లేదా అతను ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ హీ? వారు ఇంట్లో లేరు. దే ఆర్ నాట్ ఎట్ హోమ్. నాకు అతని ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ హిమ్. ఇంకా సమయం ఉంది. దెర్ ఈస్ స్టిల్ టైమ్. ఇది నా తప్పు కాదు. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. నేను నిద్రపోలేదు. ఐ డిడెంట్ స్లీప్. దయచేసి నెమ్మదిగా మాట్లాడండి. ప్లీజ్ స్పీక్ స్లోలీ. ఈ విషయం మీద ఆలోచించు. థింక్ అబౌట్ దిస్ మ్యాటర్. వెంటనే వెళ్ళిపోండి. గో ఇమ్మీడియట్లీ. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు చాలా మందిని బాధ పెట్టారు. యు హర్ట్ మెనీ పీపుల్. ఆమె కాల్ ఇవ్వండి. గివ్ హర్ ఏ కాల్. లేదా ఆమెకు కాల్ చేయండి. ఇక్కడ ఆగండి. స్టాప్ హియర్. నేను దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్. నువ్వు నాకు చెప్పాలి. యూ షుడ్ టెల్ మీ. ఈ పని నాకు నచ్చింది. ఐ లైక్డ్ దిస్ వర్క్. ఇప్పుడు సమయం లేదు. దేర్ ఈస్ నో టైమ్ నౌ. మీరు తప్పు చేశారు. యు మేడ్ ఎ మిస్టేక్. అతను మంచివాడు కాదు. హీఈస్ నాట్ ఎ గుడ్ పర్సన్. అతని మాటలు నమ్మకు. డోంట్ బిలీవ్ హిస్ వర్డ్స్. ఇది చాలా బాగా వర్క్ అయింది. దిస్ వర్క్ వెరీ వెల్. మీరెప్పుడు తిరిగి వస్తారు? వెన్ విల్ యూ రిటర్న్? ఆ పని త్వరగా చేయాలి. దట్ వర్క్ షుడ్ బి డన్ క్విక్లీ. ఇది నిజంగా అవసరం. దిస్ ఇస్ రియల్లీ నెసెసరీ. నేను నిన్ను నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ యూ. ఇది సరైన మార్గం కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. అతన్ని ఇలా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ హిమ్ లైక్ దిస్. దయచేసి జాగ్రత్తగా వినగలరా? కెన్ యూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ? ఇది ఇప్పుడు అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ నీడెడ్ నౌ. ఆ పని ఇప్పుడే పూర్తయింది. దట్ వర్క్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్. అతన్ని నమ్మవద్దు. డోంట్ బిలీవ్ హిమ్. ఇది తేలికైన పని కాదు. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్.
నువ్వు చాలా మారిపోయావు. యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. ఇది మళ్ళీ జరగకూడదు. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ అగైన్. మీరు చాలా బాగా చెప్పారు. యూ స్పోక్ వెరీ వెల్. నాకు మళ్ళీ అలాంటి అవకాశం కావాలి. ఐ వాంట్ సచ్ అన్ ఆపర్చునిటీ అగైన్. ఈ సమస్యను పరిష్కరించండి. సాల్వ్ దిస్ ప్రాబ్లం. వారి మాటల్ని వింటే మంచిది. ఇట్స్ బెటర్ టు లిజన్ టు దెమ్. ఇది నా నిర్ణయం. దిస్ ఈజ్ మై డెసిషన్. ఆమెను కలవాలనుంది. ఐ వాంట్ టు మీట్ హర్. నువ్వేం ఆలోచిస్తున్నావు? వాట్ ఆర్ యూ థింకింగ్? ఇక్కడికి రావడానికి కారణం ఉంది. దెర్ ఈస్ అ రీజన్ టు కమ్ హియర్. మనం వెంటనే బయలుదేరాలి. వి మస్ట్ లీవ్ ఇమ్మీడియట్లీ ఆర్ వి మస్ట్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ. నేను నీతో మాట్లాడలేను. ఐ కాంట్ టాక్ టు యూ. నాకు శాంతి కావాలి. ఐ నీడ్ పీస్. నిన్ను నమ్మడం నా తప్పు. ట్రస్టింగ్ యూ వాజ్ మై మిస్టేక్. మీరు ఎప్పుడూ ఆలస్యంగా వస్తారు. యు ఆల్వేస్ కమ్ లేట్. ఆ విషయం మీద వాదన వద్దు. డోంట్ ఆర్గ్యూ అబౌట్ దట్ మ్యాటర్. నేను మళ్ళీ పిలుస్తాను. ఐ విల్ కాల్ అగైన్. ఇది తప్పుగా వెళ్ళింది. దిస్ వెంట్ రాంగ్. ఈ విషయాన్ని నా నుంచి దాచకండి. డోంట్ హైడ్ దిస్ మ్యాటర్ ఫ్రమ్ మీ ఆర్ డోంట్ హైడ్ దిస్ ఫ్రమ్ మీ. అతను నన్ను గౌరవించలేదు. హీ డిడ్ంట్ రెస్పెక్ట్ మీ. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. యు మిస్అండర్స్టూడ్ మీ. ఇది మన మధ్య ఉండాలి. దిస్ షుడ్ బి బిట్వీన్ అస్. ఫ్రెండ్స్, ఈ 200 సెంటెన్సెస్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే తెలుగు బదులుగా ఇంగ్లీష్లో మీరు ఎదుటి వాళ్ళతోటి మాట్లాడడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వీడియోస్ మళ్ళీ ముందు అనేకం నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఫర్దర్ ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.